హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మైండ్ఫుల్ మమ్మా జర్నీ. నేను ఈరోజు ఒక బ్యూటిఫుల్ స్టోరీ చెప్తాను. ఒక పాలమ్మే అమ్మాయి, తనకి ఆ రోజు చాలా పాలు వచ్చాయి, కుండ నిండా పాలు వచ్చాయి. సో తన నెత్తి మీద ఆ కుండను పెట్టుకొని నడుస్తూ తను ఒక నగరానికి వెళ్ళి ఆ పాలు అమ్ముకురావడానికి వెళ్తుంది. నడుస్తూనే తను ఒక్కొక్కటిగా ఆలోచనలో మునిగిపోయింది. ఏంటంటే ఈరోజు చాలా పాలు వచ్చాయి, నేను ఈ పాలన్నీ తీసుకెళ్ళి అక్కడ నగరంలో సిటీలో అమ్ముకున్నాను అనుకో, నాకు చాలా డబ్బులు వస్తాయి. ఈ డబ్బులతో ఇంటికి వచ్చి మళ్ళీ ఇంకో 2 గేదెలను కొనుక్కుంటాను. మళ్ళీ దాని తర్వాత ఆ డబ్బులు వచ్చాక నేను ఒక ఇల్లు కొనుక్కుంటాను, తర్వాత కారు కొనుక్కుంటాను. ఇలా ఆలోచనలో మునిగిపోయి నడుస్తుంటే ఒక బాబు పరిగెత్తుకొని వచ్చి తనని తగిలించేసరికి ఆ పాలకుండ కింద పడి పగిలిపోయింది. సో ఇలానే తను ముందు పాలని జాగ్రత్తగా పట్టుకొని తర్వాత ఒక స్టెప్ ముందుకెళ్తే పర్లేదు, కానీ ఆలోచిస్తూ ఉన్నదాన్ని పోగొట్టుకుంది. అలానే బేబీ హెల్తీగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, తను సంవత్సరం తిరగగానే మాట్లాడేసేయాలి, నడిచేయాలి, అంతే స్ట్రాంగ్గా ఉండాలి. ఇవన్నీ ఆలోచించడంతో పాటు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అది గుడ్ థింగ్. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు ఏం చేయాలంటే మీరు స్ట్రాంగ్గా తినాలి, మెంటల్గా చాలా హ్యాపీగా ఉండాలి, మీరు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఇంట్లో వాళ్ళతో కానీ ఫ్రెండ్స్తో కానీ హ్యాపీగా మీ ఫీలింగ్స్ని షేర్ చేస్తూ నవ్వుతూ ఉంటూ ఇలా చిన్న థెరపీస్ని మీరు మీ పైన యూజ్ చేసుకుంటూ హ్యాపీ ప్రెగ్నెన్సీ లైఫ్ని లీడ్ చేశారనుకో, ఆబ్వియస్గా మీకు హెల్తీ బేబీ పుడుతుంది. సో హ్యాపీ ప్రెగ్నెన్సీ జర్నీని లీడ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవ్రీ హార్ట్ బీట్ డిజర్వ్స్ అ మైండ్ఫుల్ స్టార్ట్. థ్యాంక్ యూ.